నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మహాత్ముల కోపం మనకు దీవెన. అది ఎలాగో చూద్దాం. మంచివారిని 10 ఇచ్చి తెచ్చుకోవాలి, చెడ్డవారిని 10 ఇచ్చి వదిలించుకోవాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మనతో ఎవరిని ఉంచుకోవచ్చు, ఎవరిని ఉంచుకోకూడదు, మనం ఎవరితో చేరాలి, ఎవరితో చేరకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా దానికి సంబంధించిన 2 కథలు చూద్దాం. గోదాదేవి తిరుప్పావై ప్రబంధంలో కృష్ణుని చూసి సీరి అరుళాదే అంటుంది. మమ్మల్ని కోపంగా అనుగ్రహించకు అంటుంది. కోపంగా అనుగ్రహిస్తారా ఎక్కడైనా? కోపంగా ఉంటే కోపడతారు, కరుణ వస్తే అనుగ్రహిస్తారు. కోపంగా అనుగ్రహిస్తారా అంటే పెద్దవాళ్ళ కోపం అనుగ్రహం అవుతుంది. ఒకళ్ళతో మనం స్నేహం చేస్తున్నామంటే వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళు మనల్ని కోపగించుకున్నా అది మన మంచికే అవుతుంది. అందుకని వాళ్ళు మనల్ని కోపడ్డారు కాబట్టి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి అనుకోకూడదు. వాళ్ళు మన మీద ప్రేమతో మనల్ని మంచి మార్గంలో నడిపించాలి అని కోపడ్డారు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. వాళ్ళు మన మేలు కోరేవాళ్ళు గనక వాళ్ళ పట్ల ఇంకా కాస్త ఎక్కువ మర్యాద, గౌరవం చూపించాలి. ఇక్కడ గోదాదేవి మమ్మల్ని సరిదిద్దడం కోసమే కదా నువ్వు కోపడుతున్నావు కృష్ణ అని అన్నది. అందుకని సీరి అరుళాది అన్నది. మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనకు మంచి అనుగ్రహం దొరుకుతుంది. సరే, ఇంకొక కథ చూద్దాం. ఎవరైనా చెడ్డవాళ్ళు మనకు మంచి చేసినా అది తాత్కాలికమే, అంతిమంగా మంచిగా పరిణమించదు. దాని వెనక ఏదో ఒక చెడు ప్రభావం ఉంటుంది. అందుకే దాన్ని మనం అంగీకరించకూడదు. వసుదేవుడికి మొదటి బిడ్డ పుట్టాడు. మునిపే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ పసిబిడ్డను తీసుకుపోయి కంసుడికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎంతైనా తండ్రి కదా, ప్రేమ ఆపుకోలేక కంసుడితో మొదటి బిడ్డ నిన్ను చంపుతాడని ఆ శరీరవాడు చెప్పలేదు కదా, నిన్ను చంపబోయేది 8వ బిడ్డ కదా, ఈ బిడ్డను ఎందుకు చంపుతావు, శిశుహత్య పాతకానికి ఎందుకు ఒడికడతావు అని బతిమాలాడు. అది విన్న కంసుడు కూడా ఇదేదో బాగానే ఉంది కదా, 8వ బిడ్డను చంపితే చాలు, ఈ శిశువుని చంపి పాపం ఎందుకు మూట కట్టుకోవాలి అని ఒక్క క్షణం ఆలోచించి బిడ్డను తీసుకెళ్ళమని వదిలేశాడు. వసుదేవుడికి బిడ్డను చంపకుండా వదిలిపెట్టినందుకు ముందు సంతోషం కలిగింది. కానీ వెంటనే దుష్టుడి బుద్ధి స్థిరంగా ఉండదు కదా, క్షణపిత్తం క్షణం చిత్తం అంటారు. ఎప్పుడు బుద్ధి ఎలా మారుతుందో తెలియదు. నిదానంగా ఆలోచించి స్థిరంగా నిర్ణయాలు తీసుకోరు. చెడ్డవాడు మనకు అనుకూలంగా ఉన్నా అది ఎప్పుడో చెడుపుకే దారితీస్తుంది. వాడు మనకు మంచి చేసినట్టు అనిపించినా ఇది ఏ కష్టానికి నాంది అవుతుందో కదా అని భయపడుతూనే దేవకీదేవి దగ్గరికి వెళ్ళాడు. వసుదేవుడు ఇలా రాగానే నారదుడు అక్కడికి వచ్చాడు. రాగానే కంస, మొదటి బిడ్డను చంపేశావా అని అడిగాడు. కంసుడు జరిగింది చెప్పాడు. వెంటనే నారదుడు నవ్వి, ఓరి కంస, నువ్వు ఎంత అమాయకుడివి, ఈ పిల్లల్ని ఇలాగే వదిలేస్తే ఆఖరికి 8వ వాడు పుట్టినప్పుడు వీళ్ళు మాయ చేసి ఆ పిల్లవాడిని దాచేసి పై వాళ్ళ లోకం చూపించారనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏమిటి, అది ఆలోచించావా అని అడిగాడు. ఇది వినడం ఆలస్యం. కంసుడు వసుదేవుడిని పిలిపించి ఆ బిడ్డను చంపేశాడు. కాబట్టి చెడ్డవాళ్ళు చూపించేది నిజమైన కరుణ కాదు, వాళ్ళు చేసే సహాయం శాశ్వతము కాదు. దానివలన మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. మంచి వాళ్ళు క్షణకాలం కోప్పడ్డా వాళ్ళు నిజంగా మన మీద కోపంతో కాక మన మేలు కోరి కోప్పడుతున్నారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మనం ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో ఉండకూడదు అని తెలుసుకోవాలి. మనకు మంచి చేసేవాళ్ళైతే ఒక మాటన్నా కోప్పడ్డా అందుకోసం వాళ్ళకి మనం దూరంగా వెళ్ళిపోకూడదు. లేక వాళ్ళకి మళ్ళీ ఈ మాటల్ని సమయం వచ్చినప్పుడు వినిపించాలి అని ఆ సమయం కోసం కాచుకొని ఉండకూడదు. బాధ పెట్టాలి అనుకోకూడదు. అలాగే చెడ్డవాళ్ళు మనతో ఉన్నప్పుడు మనల్ని బాగా పొగుడుతారు, మెచ్చుకుంటారు, అనుకూలంగా ఉంటారు. అది చూసి అబ్బా వీళ్ళు ఎంత మంచివాళ్ళు కదా అని మనం కూడా వాళ్ళ మీద ప్రేమ పడతాం. కానీ తర్వాత పోను పోను వాళ్ళెంత చెడ్డవాళ్ళో అర్థమవుతుంది. అప్పటికి మనకు జరగవలసిన నష్టం కూడా జరిగిపోతుంది. అందువల్ల మన పెద్దలు చెప్పినట్లుగా చెడ్డవాళ్లతో స్నేహం వదిలించుకోవాలి, మంచి వాళ్లతో స్నేహం కోసం ప్రయత్నించాలి. మంచివాడిని 10 ఇచ్చి తెచ్చుకోవాలి, చెడ్డవాడిని
10 ఇచ్చి వదిలించుకోవాలి అన్న సామెతను ఎప్పుడు గుర్తుపెట్టుకొని లోకంలో మసులుకోవాలి. జై శ్రీమన్నారాయణ.